దేశవ్యాప్తంగా నీట్ ప్రశాంతంగా ముగిసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తున్నారు. దేశమంతటా 13,26,725 మంది విద్యార్థులు నీట్కు అప్లై చేశారు. రాష్ట్రంలో 81 ఎగ్జామ్ సెంటర్లలో 50,856 మంది అభ్యర్థులు, ఏపీలో 86 సెంటర్లలో 49,210 మంది ఎగ్జామ్కు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్తో పాటు వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఒంటి గంట వరకు జరిగిన ఈ పరీక్ష ఉదయం 10 గంటలకు మొదలైంది. పొద్దున 7:30 నుంచి 9:30 మధ్య అభ్యర్థుల్ని ఎగ్జామ్ సెంటర్లకు పంపించారు. నిమిషం ఆలస్యమైన పరీక్షలకు అనుమతించలేదు. హైదరాబాద్ ఓయూ పరిధిలోని హబ్సిగూడ సారథి స్కూల్లో ఓ విద్యార్థిని ఆలస్యంగా రావడంతో ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించలేదు. కూకట్పల్లిలోని డిఏవి పబ్లిక్ స్కూల్లో ఆలస్యంగా వచ్చిన 3 విద్యార్థుల్ని పరీక్షకు పోనివ్వలేదు. అల్వాల్ సెయింట్ మైకేల్ స్కూల్లో ఆలస్యంగా వచ్చిన 2 అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. ఇక డ్రెస్సింగ్ విషయంలోనూ ఖచ్చితమైన నిబంధనలు అమలు చేశారు. అమ్మాయిలు చెవి కమ్మలు, చేతి బ్యాండ్లు కూడా తీయించారు అధికారులు. క్యాలిక్యులేటర్, మొబైల్ ఫోన్లు, బ్లూటూత్తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలని అనుమతించలేదు. హాల్ టికెట్తో పాటు 2 ఫోటోల్ని మాత్రమే సెంటర్లలోకి తీసుకెళ్లనిచ్చారు. ఇంగ్లీష్తో పాటు హిందీ, తెలుగులోనూ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. పరీక్ష అయిపోయిన తర్వాత ఓఎంఆర్ షీట్, ఆన్సర్ కీని వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. జూన్ 5న ఫలితాలు విడుదల కానున్నాయి. గత 3 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. అరేంజ్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయండి. స్కూల్ కూడా బాగానే ఉంది, నీట్గానే ఉంది, పర్లేదు. లోపలికి వెళ్ళి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత చెప్పాలి లోపల ఎలా ఉన్నది అన్నది. హాల్ టికెట్, పెన్ కూడా వెళ్ళొచ్చు. ఓన్లీ హాల్ టికెట్ అండ్ 1 ఫోటోగ్రాఫ్ తీసుకొని వెళ్ళింది అంతే. మాకైతే ఇబ్బంది కలగలేదు, ఎవరికి కలగలేదు. నాకు తెలిసిన మట్టికి సిబిఎస్ఈ డన్ ఎస్ వండర్ఫుల్ జాబ్. అందులో అయితే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నీట్ ఎగ్జామ్ అరేంజ్ బాగానే ఉంది, కానీ పేరెంట్స్కి ఏమైనా టెంట్ ఇట్లా అరేంజ్ చేస్తే బాగుంటుంది. మా పిల్లల గురించి అని మేము ఇక్కడ వస్తున్నాం కాబట్టి ఫెసిలిటీ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. మేము కూడా ఇక్కడ పిల్లల గురించి మేము ఇక్కడ ఉంటాం కదా, ఎండాకాలం వాళ్ళకి వాటర్ గిట్ అయితే వాళ్ళ ఫెసిలిటీ చూసుకోవడానికి ఎక్కడో దూరం నుంచి నేను హైదరాబాద్ నుంచి వచ్చిన కాబట్టి ఫెసిలిటీ కల్పిస్తే బాగుంటుంది నా ఉద్దేశం. పిల్లలు బాగానే కష్టపడ్డారు, కష్టపడ్డ ప్రకారంగా ఫలితం వస్తుందని మేము ఆశిస్తున్నాం సార్. పోలీస్ వైపు నుంచి క్యూ లైన్ మెయింటైన్ చేయడం అంటే పిల్లల్ని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అలో చేస్తున్నాము. ఏదైతే వాళ్ళని అలో డ్రెస్ కోడ్ బాగా పాటించమని చెప్తున్నాము. అందరినీ క్యూ లైన్ ప్రకారం పంపిస్తున్నాం. డ్రెస్ కోడ్ ఇచ్చారండి. ఇయర్ స్టడ్స్ కానీ, రింగ్స్ కానీ, చైన్స్ కానీ, ఏదైనా కాలర్ అనేవి చెప్పల్స్ తప్ప ఏమి అలో చేసుకొని పోవద్దని చెప్పారు. దాని ప్రకారం